హాయ్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మా పాప బర్త్డే. నేను ఇంకా కేక్ తీసుకుందామని అనేసి నేను మా సన్ను మేమిద్దరము కేక్ షాప్కి వచ్చేసాము. ఇక్కడ ఆల్రెడీ బర్త్డే బయట సెలబ్రేట్ చేసేసాం కదా, ఇంకా అందుకోసం ఇంకా నార్మల్ కేక్ తీసుకొని వెళ్ళి కట్ చేపిచ్చేద్దాంలే అని అనేసి ఇంకా నార్మల్గా కేక్ తీసుకుందాం అనేసి ఇక్కడ రాల్ఫ్స్కి వచ్చేసాము. ఇంకా మళ్ళీ పెద్ద కేక్ అయినా కూడా వేస్ట్, ఇంకా మేమే తినాలి కదా అనేసి కొంచెం చిన్న కేకే తీసుకుంటున్నాను నేను. ఇంకా మేము ఈవినింగ్ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసాము. మళ్ళీ ఇంకా ఎవరు లేకపోతే హనీ కూడా ఫీల్ అవుతుంది కదా సింగిల్గా అనేసి ఇంకా ఫ్రెండ్స్ని పిలిపించి ఇంకా కేక్ కట్ చేసాము. ఇంకా ఇక్కడ నేను ఆల్మోస్ట్ కేక్లన్నీ చూసి 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 లాస్ట్లో ఫైనల్గా ఒక చాక్లెట్ కేక్ అయితే తీసేసుకున్నాను. ఇంకా కేక్ తీసేసుకొని నేను ఇక్కడ రాల్ఫ్స్లో ఫ్లవర్స్ కూడా బాగుంటాయి, ఇంక ఇక్కడ చామంతి పూలు తీసుకున్నాను నేను. ఇంక ఇక్కడ మార్నింగ్ నిద్ర లేవగానే ఇంకా అక్కడ మా పాప ఇంట్లో వాళ్ళతోటి ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఇంకా అలా ఫోన్ మాట్లాడి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మేము ఇంకా స్నానాలు చేసేసి ఇంక ఇక్కడ దేవుడికి పెట్టేస్తున్నాము. ఇంక ఇక్కడ మా పాప నేను పెట్టేస్తాను దేవుడికి అని చెప్పి ఆమె పెడుతూ ఉంది. మాకు కొంచెం భయము, ఒకసారి అలా కడ్డీలు వెలిగిస్తూ చెయ్యి కాల్ చేసుకుంది. ఇంకా అందుకని జస్ట్ అలా తిప్పని చేసేసి ఇంకా నేను పెట్టేశాము. కొంచెం బాగానే ఇంట్రెస్టే ఉంటుంది మా పాపకి, బాగా చక్కగా మేము దీపం పెడుతుంటే వచ్చి దగ్గర కూర్చుంటుంది. ఇంకా ఇక్కడ హారతి చేసేసిన తర్వాత ఇంకా అమ్మమ్మ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తలపైన అక్షంతలు కూడా వేపించేసేసుకునింది చక్కగా. ఇంకా చక్కగా నా దగ్గర వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళ అన్నయ్య దగ్గర కూడా చక్కగా ఆశీర్వాదం తీసుకునింది అందరి దగ్గర. ఇంకా మార్నింగ్ నుంచి నా బర్త్డే గిఫ్ట్ అని అడుగుతూనే ఉంది. ఇంక ఇక్కడ మార్నింగు ఆ రోజు ఒక 1 వీక్ బ్యాకే వచ్చేసేసింది బర్త్డేది. వాళ్ళ అత్తయ్య వాళ్ళు పంపించారు గిఫ్ట్. మేము ఇంకా ఆ రోజు ఇవ్వకుండా దాన్ని దాచిపెట్టేసేసి ఇంకా బర్త్డే రోజు ఇస్తే కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందిలే అని ఇంకా బర్త్డే రోజు ఇచ్చాము. వాళ్ళ అత్తయ్యకి ఆమె చెప్పేసి కావాల్సిన గిఫ్టే కొనిచ్చుకునింది. తను ఒక 2-3 ఇలా అవి టాయ్స్వి పంపించేసేస్తే వాటిలో ఇది సెలెక్ట్ చేసుకొని నాకు ఇదే కావాలి అని చెప్పి తీసుకునింది. ఇది ప్రిన్సెస్వి హౌస్ లాగా ఉంటుంది, చాలా బిగ్గే ఉంది, కాకపోతే మొత్తం మనమే బిల్డ్ చేయాలి. అది ఆల్మోస్ట్ నేను చేశాను, నాకు 1 అవర్ పట్టింది అది చేయడానికి. కానీ చేశాక అవుట్కమ్ మాత్రం చాలా బాగుంది. ఆమె దగ్గర చాలా డాల్స్ ఉన్నాయి, అవి డాల్స్ అన్నీ పెట్టేసేసుకొని చక్కగా ఆడుకుంటుంది బాగా. ఇంకా ఓపెన్ చేశాక మా సన్ను నేను చేసేస్తాను మమ్మీ, నువ్వు అసలు అవసరమే లేదు అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇలా కొంచెం అవి ట్రై చేసి పెట్టగానే ఓకే మమ్మీ నేను చేయలేను అని చెప్పేసేసి వెళ్ళిపోయాడు వదిలేసేసి. ఇంకా నేను ఒక్కదాన్నే కూర్చొని ఇంకా చేస్తూ ఉన్నాను. నేను కొంచెం హెల్ప్ చేశారు వీళ్ళు ఏమన్నా అడిగినవి ఇస్తూ. ఇంకా వీళ్ళు ఇంకా నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు కూడా. ఇంకా మీరు వద్దు వెళ్ళిపోయి టీవీ చూసేసుకోపోండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను కూర్చొని నేనే చేసేసాను. స్టార్ట్ చేసినంతే ఒక 10-15 మినిట్స్ కూర్చున్నారు. ఇంకా ఊరికే ఇసిగిస్తూ ఉన్నారు అవి ఇంకా కలిపెట్టేస్తూ అన్నీ. ఇంకా ఇలాంటివి మనం ఏమైనా బిల్డ్ చేసేటప్పుడు ఒక్క పార్ట్ మిస్ అయిపోయినా కూడా మనకి ఆల్మోస్ట్ అది రాదు, ఇంకా పాడైపోతుంది కదా. ఇంకా అందుకననేసి నేను పంపించేసేసి నేను ఒకదాన్ని కూర్చొని ఇంకా బిల్డ్ చేసేసాను దీన్ని. ఇంకా చేశాక అసలు చూసారు కదా చాలా బాగుంది కదా బ్యూటిఫుల్గా. ఇంకా మా దగ్గర చాలా డాల్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ పెట్టి ఆడుకుంటూనే ఉంది. డైనింగ్ టేబుల్ మనకి అవుట్డోర్ ఫర్నిచర్ లాగా అలా ఇచ్చారు. ఇంక ఇది నా 1 అవర్ హార్డ్ వర్క్. కొంచెం హెల్ప్ చేస్తే కిడ్స్ చేసుకుంటారు కానీ ఇంకా మళ్ళీ వాళ్ళు బోర్ ఫీల్ అవుతున్నారని ఇంకా నేనే చేసేసాను. ఇంకా ఇక్కడ మేము పెద్దగా డెకరేషన్ ఎక్కువ ఏం చేయలేదు, జస్ట్ అవి బెలూన్ గార్లాండ్ పెట్టేసి అవి కొన్ని పెట్టాము. ఇంకా ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు కదా, కాసేపు కూర్చొని మాట్లాడుకొని కేక్ కట్ చేసాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మహాశ్రీ,
సిస్టర్ బర్త్డే ఏం పేరు కట్ చేయని అందరం రా మీరే తినేయండి కేక్ అంతా. పండు ఒక్క నిమిషం ఆగునా ఒక్క నిమిషం ఆగు ఓకే ఇదో హనీ హ్యాపీ బర్త్డే హనీ. ఇదో శ్లోక నెక్స్ట్ ఏంటి ఏంటి ఇంకో స్పూన్ కావాలి. దీక్షిత్ కూడా ఇంకా మేము కేక్ కట్ చేసేదాకా కూడా వాళ్ళు వెయిట్ చేయట్లేదు. ఆ కేక్ తినేయాలి అనేసి కిడ్స్గా ఇంకా దానిపైన చాక్లెట్ చిప్స్ లాంటివి ఇచ్చారు. ఇంకా వాటి కోసం వాళ్ళు అక్కడ ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఇంకా మేము కాసేపు అలా అదే కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా పిక్చర్స్ అలా దిగాము కాసేపు. ఇలా ఫ్రెండ్స్ వస్తే మనకి కొంచెం బాగుంటుంది కదా, జస్ట్ నార్మల్గా మనమే అయితే చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఇంకా మా పాప కూడా హ్యాపీ ఫీల్ అయితేనే ఫ్రెండ్స్ని పిలిచాము. ఇక్కడ ఇంకా కిడ్స్ అందరిని నిలబెట్టి పిక్చర్స్ తీయడం అనేది ఒక పెద్ద టాస్క్. వాళ్ళు చూడండి అంటే ఒకరు చూస్తారు ఒకరు చూడరు. కానీ పిల్లలతోటి అసలు ఫొటోస్ తీయడం చాలా కష్టము. ఇంకా కష్టం మీద కొన్ని పిక్చర్స్ అలా తీసేసి ఇంకా మేము కూడా అందరం పిక్చర్స్ దిగాము. ఇగో నెక్స్ట్ ఉండు మళ్ళీ దిగుతాంలే అందరం నిలబడి ఫోటో కాదు పెట్టే ఫోటో తీస్తే టింగ్ కూడా వచ్చేసేసావు. తీస్తాను తీస్తున్నాడు నువ్వు టింగ్ ఇట్లా వచ్చేసేసావు. ఇంకా కేక్ కట్ చేసి ఇంకా పిక్చర్స్ దిగిన తర్వాత ఇంకా ఇక్కడ పిల్లలకి కేక్ పెట్టేసాము. ఇంకా మేము కేక్ గురించి మాట్లాడుకుంటున్నాము. లాస్ట్ టైం బయట బర్త్డే పార్టీ చేసాం కదా, అది కేక్ చాలా బాగుంది. దాని గురించి మాట్లాడుకుంటున్నాము. మొన్నటిది మాత్రం ఇది ఎట్లుందో తెలియదు కానీ లాస్ట్ నాకు అదైతే బాగా నచ్చింది. ఒక్కొక్కసారి డ్రై ఉంటుంది కానీ అది ఫ్రెష్ గా ఉంది బాగా. అవును స్వీట్ లేదు తెలుసా మొన్న నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే స్వీట్ ఎక్కువ లేదు. అదే కేక్ తేలేదు, కేక్ చూస్తే ఇంట్లో కేక్ తేలేదని గుర్తొచ్చింది. ఇంట్లో కేక్ రేపు న్యూ ఇయర్ కా నేను మామూలు అందుకే కదా తినేసి ఎక్కువ కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేస్తామంటే ఎలాగో రేపు న్యూ ఇయరే కదా అని నేను అన్నాను. మీరు ఎవ్వరు ఒప్పుకోలేదు. గరా సైడ్ ఉన్నారన్నా హాయ్ కషు ఎందుకు వెళ్ళిపోయావు కషు? ఇంకా అలా ముచ్చట్లు చెప్పుకుంటూ కాసేపు కూర్చున్నాము. ఇక్కడ ఇంకా వేరే ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు, ఎల్ఏ నుంచి వచ్చారు. ఇంకా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము. వాళ్ళు సడన్గా ఇట్లా శాండియాగో వచ్చామని మెసేజ్ చేస్తే ఇంకా మేము ఇలా మా పాప బర్త్డే ఉంది ఇంటికి రండి అని ఇన్వైట్ చేసాము. ఇంకా వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసారు. ఇంకా అలా కూర్చొని ఆల్మోస్ట్ ఒక 2.5 hours మేము ముచ్చట్లు వేసేసుకున్నాము. 8:40 అరౌండ్ 8:30 వరకు అలా కూర్చొని ఉన్నాము. నేను డిన్నర్ కూడా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కానీ నెక్స్ట్ డే న్యూ ఇయర్ కదా అని ఇంకా ఫ్రెండ్ వాళ్ళు వద్దులే మళ్ళీ నీకు వర్క్ ఎక్కువ అవుతుందని అనేసి ఇంకా వాళ్ళు కూడా వద్దన్నారు. ఇంకా అందుకని ఇంకేం ప్రిపేర్ చేయలేదు. ఇంకా జస్ట్ ఆ కేక్ తినేసి కాసేపు అలా ముచ్చట్లు వేసేసుకొని ఇంకా అందరము వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఫ్రెండ్ వాళ్ళు.
మా పాప మాత్రం చాలా హ్యాపీ. ఆమె 2 బర్త్డేస్ చేసుకుందంట. చాలా గిఫ్ట్లు వచ్చాయంట. ఇంకా ఇక్కడ వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా ఒక గిఫ్ట్ పంపించారు, స్పీకర్స్. ఇంకా అది ఆన్ చేసి సాంగ్స్ పాడుతూ ఉంది. Down came the rain and washed the spider out. Out came the sun and the dried the fire. And the bitchy spider climbed up the spot again. ఇంకా ఇది 2 days తర్వాత వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కలిసి వైట్ ఎలిఫెంట్ అండ్ కిడ్స్కి జస్ట్ టాయ్స్ అలా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మేము ఇంకా గిఫ్ట్లు అన్నీ కొనేసి శాంటా ఇలా క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టేసి అందరి కిడ్స్కి ఇలా ఇచ్చాము. ఫన్ గేమ్ లాగా ఉంటుంది అని అనేసి. I called the extra Keep on passing. Keep on passing. Just randomly close your eyes and say stop. This is yours. Oh. What's this? This is mine. This is mine. Well, where do you see what the name is? Oh, you think? I need an album run or something. Run, Rudolph! Looking for a merry-go-round. No, this is connected to a blast. I'm gonna show your gifts. Show your gifts. Show us something. You both have the same thing. Yeah. I always been asking for Dikshu. I have this. No, yeah. హ్యాపీ అందరూ Yes, ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా ఎక్స్చేంజ్ చేసుకుంటారా ఎవరైనా టార్గెట్ ఇఫ్ యు డోంట్ లైక్ ద గిఫ్ట్ యు కెన్ ఎక్స్చేంజ్ స్ఫూర్తి శ్లోక వాళ్ళ ఎక్స్చేంజ్ అంట How are you supposed to play? No, 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 switch. Yeah. యా శ్లోక నాట్ ఎక్స్చేంజ్ విత్ అన్న టార్గెట్ ఎక్స్చేంజ్ దో శౌర్య నువ్వు మీరు మాట్లాడుతున్నారు That would be such a great gift. I love Legos. I want to get it. I want to get exchange. బాటిల్ నెక్స్ట్ టైం వస్తుందా మేమంతా కష్టపడి ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళు అన్ని గిఫ్ట్లు ప్యాక్ చేశారు. అవి వీళ్ళు జస్ట్ అసలు సెకండ్స్లో చింపి పక్కన పెట్టేసేసారు. వీళ్ళ అందరికీ కిడ్స్కి ఆల్మోస్ట్ వాళ్ళకి నచ్చలేదంట వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లన్నీ. ఫస్ట్ కాసేపు అలా అన్నారు. జస్ట్ వన్స్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోమంటే చేసుకోమనుకొని హ్యాపీగా వాళ్ళ టాయ్స్ వాళ్ళు ఉంచేసేసుకున్నారు. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ ఒకే ఒక టాయ్ తోటి మాత్రం చాలాసేపు ఆడుకున్నారు. మేము ఆ 2 hours 3 hours అలా టైం స్పెండ్ చేసాం. కానీ ఆ 2 hours వాళ్ళు మొత్తం ఫుల్గా గేమ్ ఓపెన్ చేసేసి ఆడుకున్నారు చక్కగా. దీన్ని ఎలా ఆన్ చేయాలి ఇప్పుడు మనకు తెలియదు If I open it, you shoot me. వెయిట్ మా ఇది అసలు తెలియదు మనకి చూద్దాం చెక్ చేయాలి No, you can't do it like that. ఇది ఎట్లా ఊడిపోయింది ఇప్పుడు You just gotta put it. I'll show you. No.
ఇంకా ఆపేది నటాష. నేను తీసుకుంటాను. నటాష్ అవి లోపల అవి పుష్ చేయి, అవి సైడ్కి టర్న్ తిప్పవా. ఆడిపించు వేదా. అన్నీ అయిపోయింది. నాకేనా నాకేనా అవి వాటిపైన ఎలా వేస్తాము డ్రాయింగ్? అది చూడాలి ఇప్పుడు. ఇంకా అది చూసి అంటే ఇక్కడ ఇచ్చారు కదా ఈ హాల్ అది హ్యాంగింగ్ Oh my god, stop again! Not you! Oh my god, cook! Oh my god! ఇంకా అలా గిఫ్ట్లన్నీ కాసేపు ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకా ఫుడ్ పెట్టాము. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఆడుకుంటారులే అని ఇంకా ఇక్కడ ఒక ఫ్రెండ్ పఫ్ఫులు తీసుకొచ్చింది అండ్ ఇంకొక ఫ్రెండ్ డిజర్ట్ కేక్ తీసుకొని వచ్చింది. మనకి అది కస్టర్డ్ కేక్. ఇంకా వేరే ఫ్రెండ్ వచ్చేసి పిజ్జాస్ ఆర్డర్ పెట్టేసేసింది. ఇంకా నేను వెజిటేబుల్ రైస్ చేసుకొని వెళ్ళాను. ఇంకా అందరం కూర్చొని ఫస్ట్ పిల్లలందరికీ పెట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా కూర్చొని చక్కగా తినేసాము. కొంచెం బాగానే టైం పాస్ స్పెండ్ చేసాము. పిల్లలు రైస్ ఇవంటే మళ్ళీ తింటారో తినరో అని ఇంకా పిజ్జాస్ ఆర్డర్ చేస్తున్నాయి కదా, దాంట్లో కిడ్స్ అందరికీ చీజ్ పిజ్జా ఇస్తే చక్కగా వాళ్ళు చీజ్ పిజ్జా అయితే తినేస్తారు ఆల్మోస్ట్. మళ్ళీ వెజ్జీస్వి తినమంటే అంత ఇష్టంగా తినరు. ఇంకా అందుకని చీజ్ పిజ్జా ఇచ్చాము పిల్లలకి. షీట్స్ ఉంటాయి, చిన్న చిన్న షీట్స్ రెక్టాంగిల్ స్క్వైర్. ఆడుకుంటుంది. ఇంకా మేము ఫుడ్ తిన్నాము, కిడ్స్ కూడా ఫుడ్ తినేసేసారు. ఇంకా వాళ్ళకి కేక్ పెట్టిచ్చేసేసాము, కస్టర్డ్ కేక్. ఇంకా పిల్లలు కూడా అవి తినేసి ఆడుతూనే ఉన్నారు. ఇంకా మేము మళ్ళీ అగైన్ ఫుడ్ తిని ఇంకా కేక్ తింటూ కాసేపు అలా ముచ్చట్లు చెప్పేసేసుకొని ఇంకా అందరం ఇంటికి వెళ్ళిపోయాము. మాకు ఫ్రైడే నైట్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపే ఉన్నాము. ఇంకా సండే నైట్ అయితే మళ్ళీ మార్నింగ్ స్కూల్స్ ఉంటాయి అనేసి ఇంకా మళ్ళీ హాలిడేస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా మండే నుంచి మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి. 2 వీక్స్ పిల్లలతోటి ఇంట్లోనే అప్పో టార్చర్ అసలు. రేపు మండే వీళ్ళు స్కూల్కి వెళ్ళారంటే అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆఫ్టర్ 2 వీక్స్ కదా, మాకు ఇన్ని ఎక్కువ డేస్ ఇంకా క్రిస్మస్కే ఉంటుంది. మిడిల్లో మిడ్ వింటర్ బ్రేక్, స్ప్రింగ్ బ్రేక్ ఉంటాయి కానీ అవి 1 వీకే ఇస్తారు. కానీ 2 వీక్స్ అలా ఇంకా ఏమి ఇవ్వరు హాలిడేస్. మాకు కంటిన్యూ 2 వీక్స్ అంటే ఉంటే ఇంకా క్రిస్మస్కే ఉంటాయి. ఇంక ఇక్కడ మేము ఆ కేక్ తింటూ కేక్ గురించి మాట్లాడుకుంటూ తింటున్నాము. థ్యాంక్ యూ వేద ఫర్ హోస్టింగ్ పార్టీ. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అందరము.